అందరికీ నమస్కారం. ఒక్కసారి కింద వీడియోలో మన సోదరులు, మీ సోదరులు, మా సోదరులు ఏ విధంగా ట్రాఫిక్కి వ్యతిరేకంగా అంటే వన్ వే వైలేషన్ చేసుకుంటూ ప్రమాదకరమైన స్థితిలో వెళ్ళిపోతున్నారు చూడండి. ఒకసారి మనం కూడా ఆ తప్పు రోజు చేస్తూ ఉంటాము. ఏదో సందర్భంలో అలా షార్ట్ కట్ వెళ్ళిపోవడానికి అందరూ కూడా ప్రయత్నం చేస్తాము. దయచేసి ఆ తప్పు మరొక్కసారి చేయొద్దు. తెలుసో తెలియకో అవగాహన లేకో మనం వన్ వేలో వెళ్ళిపోతూ ఆపోజిట్ వెళ్ళిపోతూ మన ప్రాణాలకే ప్రమాదంతో పాటు అమాయకులు అపంశం తెలియని అమాయకుల ప్రాణాలను కూడా మనం ప్రమాదాలు నెట్టేసే పరిస్థితుల్లో ఆ విధంగా ఆపోజిట్లో డ్రైవింగ్ చేస్తున్నాం. సో స్టాప్ వన్ వే వైలేషన్, స్టాప్ ఆపోజిట్ టు ట్రాఫిక్ డ్రైవింగ్ అనేది కంప్లీట్గా అందరూ కూడా వదిలేయాలి. దానికి స్ట్రిక్ట్గా మీరు, మీతో పాటు మీ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులందరూ కూడా చర్చించుకోవాలి. మనం ట్రాఫిక్ వెళ్తున్నప్పుడు దానికి ఆపోజిట్లో మనం వెళ్ళిపోతే వన్ వే వైలేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రమాదాలు ఏ విధంగా జరుగుతాయి, మనం ఏ విధంగా విషాదంలోకి వెళ్ళిపోతుందని అందరూ చర్చించుకోవాలి. మీరు అది పాటిస్తే మీ పిల్లలు కూడా అదే పాటిస్తారు. మీరు అదే తప్పు చేస్తే మీ పిల్లలు కూడా అదే తప్పు చేస్తారు. చూడండి, చాలా ప్రాంతాల్లో మీరు చూస్తూ ఉంటే మనం ప్రాపర్గా వెళ్తున్నప్పుడు మనకి ఎదురుగా ఎగనెస్ట్గా వైలేషన్ చేసుకుంటూ వచ్చేస్తూ ఉంటారు. మనకేమనిపిస్తూ ఉంటారు, బాధ అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు తప్పు చేసేవాళ్ళు దర్జాగా వస్తూ ఉంటారు, ప్రాపర్గా వెళ్ళా మాత్రం భయపడుతూ వెళ్ళాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. సో అలాంటి ఫీలింగ్ మీకు కలగకూడదంటే మనం కూడా అలాంటి రాంగ్ వైలేషన్స్ చేసుకుంటూ మనం ప్రయాణం చేయకూడదు. దయచేసి స్టాప్ వన్ వే వైలేషన్.